పెద్దపల్లి మేడారం మహాకుంభమేళ జాతరకు వెళ్లే భక్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు క్షేమంగా ఇంటికి చేరాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ట్యాగ్ ప్రవేశపెట్టిందని సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. భక్తుల సందడితో జాతరలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయే అవకాశం ఉంటుంది. గతంలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయిన సంఘటన ఉన్నాయి. అలా జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి క్యూఆర్ కోడ్ ట్యాగ్ విధానంలో చిన్నపిల్లలకు, వృద్ధులకు రిస్ట్ బాండ్ వేస్తున్నారని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేయడం ద్వారా తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు ఎక్కడ ఉన్న సమాచారం అందుతుందని, వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చని తెలిపారు. ఓకే సార్, మనకు 2026 మేడారం జాతర సందర్భంగా మనకు మేడారం జాతరలో సమ్మక్క సారలక్క దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి మనకు పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 170 బస్సులతోటి ఇక్కడ నుంచి మనకు నిరంతరం ఈ 3 రోజులు భక్తులకు మేడారం పోవడానికి రావడానికి వెసులుబాటు కల్పించడానికి మన డిఎం గారి ద్వారా ఇక్కడ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా గౌరవ తెలంగాణ డీజీపీ గారు మరియు ఐజీపీ సుమతి మేడం వారి ఇనిషియేషన్ తోటి ప్రతి మేడారం జాతరలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి, వారి యొక్క పూజించుకోవడానికి, వారు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వ్యక్తులు అందరూ కూడా ఈ జాతరకు రావడం జరుగుతుంది. దీనిలో మా గౌరవ డీజీపీ గారు ఏంటంటే గతంలో చాలా జాతరలో కూడా పిల్లలు, పెద్దలందరూ కూడా తప్పిపోతూ ఉన్నారు. మిస్సింగ్ కేసెస్ అనేది ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మిస్సింగ్ కేసెస్ కాకుండా ఉండాలని చెప్పేసి పిల్లలు కానీ, పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఏ విధంగా అయితే సమ్మక్క జాతరకు వెళ్తారో అదేవిధంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో ఒక క్యూఆర్ కోడ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి మనకు రిస్ట్ బ్యాండ్ ద్వారా వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ మనకు తొందరగా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు ప్రతి తెలంగాణలో 9 బస్ స్టేషన్స్ అనే లొకేషన్స్ ఉన్నాయి. ఆ 9 లొకేషన్స్లో మన పెద్దపల్లి ప్రాంతం కూడా ఒక లొకేషన్కి డిసైడ్ చేయడం జరిగింది. ఈ లొకేషన్లో కూడా ఇక్కడ నుంచి ప్రయాణికులందరికీ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ ద్వారా పిల్లల యొక్క ఫుల్ డీటెయిల్స్, పిల్లలు మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఫుల్ డీటెయిల్స్ మరియు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నమోదు చేసుకుని వాళ్ళకి రిస్ట్ బ్యాండ్ అనేది మీకు ఇంతకుముందు చూసారు, రిస్ట్ బ్యాండ్ అనేది తొడగడం జరుగుతుంది. ఆ రిస్ట్ బ్యాండ్ తొడిగిన తర్వాత మీరు పిల్లల్ని జాతరకి వెళ్ళినప్పుడు ఏదైనా బై మిస్టేక్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావడానికి వీలు లేకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ ఈ యొక్క రద్దీలో ఎవరైనా పిల్లలు మిస్ అయినా కూడా అటువంటి పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉండడానికి ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ రిస్ట్ బ్యాండ్లో క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ఒకవేళ మన దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఎవరికి ఏమైనా పిల్లలు ఎవరైనా ట్రేస్ అవుట్ కనపడినట్లయితే, తల్లిదండ్రులకు కాకుండా మిస్ అయ్యి కనబడినట్లయితే ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసిన వెంటనే వాళ్ళకి సంబంధించిన ఈ బస్ స్టేషన్లో నమోదు చేయబడినటువంటి ఫుల్ పేరెంట్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా దానిలో రావడం జరుగుతుంది. ఆ వెంటనే మనం ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసేసి ఆ తల్లిదండ్రులకు పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పోలీస్ కంట్రోల్కి సంబంధించినటువంటి నంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబర్ ఒకవేళ కలవనట్లయితే మా పోలీస్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేసినా మేము పిల్లల్ని రెస్క్యూ చేసి కన్సర్న్ తల్లిదండ్రులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని గౌరవ డీజీ గారు లాంచ్ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా, ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలగాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టుకున్న వ్యక్తులే కాకుండా అక్కడ వచ్చే భక్తులందరికీ కూడా దీని గురించి అవగాహన ఉన్నట్లయితే డెఫినెట్లీ ఈజీగా మనం మిస్ అయిన పిల్లల్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా మిత్రుల ద్వారా తెలియజేయడానికి ఈ క్యూఆర్ కోడ్ వెసులుబాటుని ఉపయోగించుకోండి. మీ కన్సర్న్ బస్ స్టేషన్స్లో హైదరాబాద్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఇక్కడ 9 కేంద్రాలు మనకు డిసైడ్ చేయడం. అక్కడ వ్యక్తులు ఎక్కుతున్న సందర్భంలో పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చేసి నమోదు చేసుకొని క్యూఆర్ కోడ్ పిల్లలకి ధరించుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీస్ శాఖ దగ్గర రిక్వెస్ట్ చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సమ్మక్క సారమ్మ జాతరను కూడా దర్శించుకొని అందరూ క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి పోలీస్ శాఖ దగ్గర కోరుకుంటున్నాను.